అబ్బబ్బా! ఏ మటన్ కుర్మా అని మీ అమ్మల్ని కూడా మర్చిపోవాలా? అయితే తొందరగా ట్రై చేసేయండి. ఏం లేదండి, మటన్ కుర్మాకి ఈజీగా సింపుల్ గా చేసేస్తాను. మీరు ఫుల్ వీడియో అయితే చూడండి. దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు నూనెలో వేపేసుకోండి. ఎర్రగడ్డని ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా కింద అడుగంటే వరకు ఫ్రై చేయండి. అప్పుడే పచ్చివాసన పోయి బాగా టేస్ట్ వస్తుంది. పచ్చిమిర్చి కారమే దీంట్లోకి యూజ్ చేసేది, అందుకని 5 పచ్చిమిర్చి వేసుకుని, మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకో 2 వేసుకోండి. 1/2 kg మటన్ కలర్ మారిపోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత మనం ఇప్పుడు ఉప్పు, టమోటా, కొత్తిమీర, 4 ఆకులు పుదీనా వేసేయండి. అలా ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత టమోటా మగ్గిన తర్వాతనే మనం కొబ్బరి పేస్ట్, పెరుగు వేసేసి ఇలా ఒక్క ఉడికించుకోండి కలుపుకుంటూ. ఇందులో వాటర్ వేసేసుకోండి 1/2 లీటర్ పై. ఇంకా కలపండి. గ్రేవీ చిక్కగా కావాలా పల్చగా కావాలా చూసేసుకోవాలి. తర్వాత మనం 7 విజిల్స్ వేసిన తర్వాత మటన్ ఉడికిపోతుంది. ఈ విధంగా 75% ఉడికిన తర్వాత ఆలుగడ్డని ఒకటి పీల్ తీసేసి వేసేయండి. దీన్ని బాగా ఉడకడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. బాగా ఉడికించండి. లో ఫ్లేమ్ లో 5 మినిట్స్ ఉడికించండి. సూపర్ గా మటన్ కుర్మా అయితే రెడీ అయిపోతుంది. మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్స్ లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి కంపల్సరీగా షేర్ చేయండి. కాంబినేషన్ బగారా రైస్ చేసి దాని కింద ఉంది.